ల్యాండ్స్ కంటే అసలు ఐడిపిఎల్లో ఉన్నటువంటి 891 ఎకరాల్లో 200 ఎకరాలను ఆక్రమించిన భూరాబందులు ఎవరు, రియల్ మాఫియా ఎవరు, వాళ్ళకు సహకరించినది ఎవరు, వాళ్ళ వెనక ఉన్నటువంటిది ఎవరు, వాళ్ళ వెనక ఉండి కథ నడిపిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు, ఇందులో ఈ 150 నుంచి 200 ఎకరాలు ఆక్రమించినటువంటి దాంట్లో ఎవరి పాత్ర ఎంత, ఎవరి భాగస్వామ్యం ఎంత, ఈ మొత్తం 200 ఎకరాల విలువ 10,000 కోట్లు, ఆ 10,000 కోట్ల రూపాయల ఆస్తిని ఎవరు ఎలా పంచుకుంటున్నారు, దీంట్లో ఎవరెవరి భాగస్వామ్యం ఎంతెంత ఉంది, రాజకీయ నాయకుల భాగస్వామ్యం ఎంత, రియల్ మాఫియా భాగస్వామ్యం ఎంత, మధ్యలో అధికారుల భాగస్వామ్యం ఎంత, ఈ ఎవరైతే నిర్మాణాలు చేస్తున్నటువంటి ఈ డెవలపర్స్ భాగస్వామ్యం ఎంత, ఈ మొత్తం మాఫియా వెనక ఉండి నడిపిస్తున్నటువంటిది ఎవరు, ఇది తేలాలి. ఈరోజు మహా న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఈరోజు ఐడిపిఎల్ భూముల దగ్గర డిబేట్ నిర్వహిస్తే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి కాలనీని కాపాడుకోవాలి, గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా మమ్మల్ని కూడా బెదిరించి తీసేయాలనుకుంటున్నారు, అది కాపాడాలి నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఐడిపిఎల్ భూములని ఆక్రమించారో, ఎవరైతే ఐడిపిఎల్ భూములని దోచుకున్నారో ఆ రియల్ మాఫియాని తరిమి కొట్టి ప్రభుత్వ ఆస్తులని కాపాడాలి అనేటువంటి డిమాండ్ని వాళ్ళందరూ కూడా కోరటం జరిగింది. నెంబర్ 3, అదేవిధంగా రేపు ఉదయం A2A ల్యాండ్స్కి సంబంధించి ATA హోమ్ ల్యాండ్స్కి సంబంధించి ఆనందరావు అక్రమాలు, ఆనందరావు దోపిడీ, ఆనందరావు నిర్మాణాలకు సంబంధించినటువంటి గ్రౌండ్కు వెళ్ళి అక్కడ 10 గంటలకి నిరసన ప్రదర్శన చేయాలి. వాళ్ళు ఎవరైతే ఆ నిర్మాణాలు చేస్తున్నారో వాటిని అడ్డుకోవాలనేటువంటి విధానంతో వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయటం జరిగింది. 4th పాయింట్, ఐడిపిఎల్కి సంబంధించి మరొక వైపు ఉన్నటువంటి ఏదైతే 450 ఎకరాలు ఉందో అక్కడ కూడా అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మా దగ్గరకు వచ్చి మా బాధను కూడా వినండి, మా సమస్యలు కూడా ప్రజల దృష్టికి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళమని వాళ్ళు కోరారు. కాబట్టి సాటర్డే ఈవినింగ్ 5 o'clock అక్కడ డిబేట్ నిర్వహించడానికి కూడా మహా న్యూస్ సిద్ధమైంది. మరి ఈ 5 అంశాలు ఇప్పుడు ప్రధానమైన చర్చనీయాంశం. సరే, అసలు ఐడిపిఎల్కి సంబంధించినంత వరకు ఈ మొత్తం ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ 1963లో ఆ రోజు నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు వీటన్నిటిని కూడా నిర్వహించి ముందుకు తీసుకెళ్లారు. మరి దీని తర్వాత ఇందుట్లో 2003 తర్వాత ఈ కంపెనీ మూతబడిన దగ్గర నుంచి కొన్ని ప్రణాళికలు మొదలైనవి. కొంతమంది ఒక మాఫియా ఒక చిన్నగా తయారై ఇందుట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్లు, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి దీన్ని కాజేసేటువంటి ప్రయత్నాలు అయినాయి. దీనిపైన ఐడిపిఎల్ వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, కేసులు వేశారు. దీంట్లో ఎవరికీ లేదు, ఇది పూర్తిగా ఐడిపిఎల్ ఆస్తి అని చెప్పని న్యాయస్థానం చెప్పినప్పటికీ చిన్నగా దాంట్లో రకరకాలుగా, అంటే ప్రధానంగా 2014 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కూడా దీన్ని కొంత ఆక్రమించాలని ప్రయత్నం చేస్తే ఆయన దాన్ని అడ్డుకోవటం, అక్కడ ఉన్నటువంటి కార్మికులకి జీవో నెంబర్ 166 అని ఇచ్చి పనిచేసినటువంటి కార్మికులకి 40 గజాలకు డబ్బులు కడితే 60 గజాలు ఫ్రీగా 100 గజాలు ఇవ్వాలని నిర్ణయం చేయటం. తర్వాత ఎవరైతే కేసీఆర్ గారి గవర్నమెంట్లో జీవో నెంబర్ 56 అనుకుంటా అది తీసుకొచ్చిన తర్వాత దీనికి చిన్నగా మార్పులు చేర్పులు జరిగి 2014 నుంచి 2019-20 వరకు ఈ అక్రమాల భాగోతం జరిగింది. సుమారుగా 200 ఎకరాలని దోపిడీ చేశారు. 200 ఎకరాల విలువ 10,000 కోట్ల రూపాయల భూమిని దోచుకున్నారు. దాంట్లో అక్రమ నిర్మాణాలు, అక్రమ అనుమతులతో ఇప్పుడు నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. మన ఎగ్జాంపుల్ నిన్న చెప్పినటువంటి A2A హోమ్ ల్యాండ్స్ అనేది ఐడిపిఎల్ ప్రహరీ గోడ లోపలికి పోయి కట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? మరి ఆ A2A హోమ్ ల్యాండ్స్కు సంబంధించినటువంటి ఆనందరావు కడుతున్నటువంటి ఆ నిర్మాణాలకు సంబంధించినంత వరకు ఎవరైతే ఇప్పటి వరకు దాంట్లో 18 ఎకరాల ఆయన నిర్మాణం చేస్తున్నాడు, 2,000 ప్లాట్స్ని ఆయన దాంట్లో కడుతున్నారు, 2,75,00,000 3 BHK పెట్టారు. మరి ఆల్మోస్ట్ 5,500 కోట్ల రూపాయల ప్రాపర్టీ వర్త్ ఆయన అమ్మేటువంటిది.
ఇప్పటికి 70% పైన ఆయన అమ్మారని చెప్తున్నారు. అంటే సుమారుగా 4,000 కోట్ల రూపాయలకు పైన ఇప్పటికీ అమ్మకాలు జరిగి ఆయన దగ్గరికి డబ్బులు వచ్చేసినాయి. ఇప్పుడు ఇది ఐడిపిఎల్ ల్యాండ్ అనేటువంటిది ఆల్మోస్ట్ క్లియర్గా రికార్డ్స్ ప్రకారంగా చెప్తున్నారు. ఎవరైతే స్థానికులు తెలియజేస్తున్నారు ఈ భూమికి సంబంధించి కోర్టులో కూడా ఐడిపిఎల్ ల్యాండ్ అనేటువంటిది స్పష్టంగా రికార్డ్ అయ్యి ఉంది. మరి ఇప్పుడు రేపు ఐడిపిఎల్ ల్యాండ్ అనేటువంటిది ఇది చెప్పిన తర్వాత మరి ఆ 2,000 ప్లాట్లు ఎవరైతే కట్టినటువంటి ప్లాట్స్ని ఏం చేస్తారు? కూలగొట్టేయక తప్పదా? మరి కూలగొట్టేస్తే ఎవరైతే 4,000 కోట్ల రూపాయలు కట్టినటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వారి పరిస్థితి ఏమిటి, వారి భవిష్యత్తు ఏమిటి? ఆనందరావుదే ఉంది, దాన్ని తప్పించుకొని వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చాలా ప్రశ్నార్థకమైంది. దీనికి సంబంధించి పెద్ద చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి దానిపైన ఈ భూ బకాసురులు భూ రియల్ మాఫియా సృష్టిస్తున్నటువంటి వీటిపైన ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పష్టంగా విజిలెన్స్ ఆదేశించారు, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ విచారణ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో అసలు గ్రౌండ్లో ఈ మాఫియా చేస్తున్నటువంటి ఆగడాలని అరాచకాలని ప్రజల ముందు విత్ ఎవిడెన్స్ తోటి పెట్టేటువంటి ప్రక్రియ చేపడుతున్నాం. అసలు ఎవరు ఈ మున్సిఫ్, ఎవరైతే దీనికి సంబంధించి ల్యాండ్స్కి సంబంధించిన దాంట్లో మున్సిఫ్ ఎవరు? అట్లాగే అసలు ఇప్పుడు ఏటీఏ హోమ్స్ ఆనందరావు ఒకవైపు అయితే రాఘవ కన్స్ట్రక్షన్స్, అసలు రాఘవ ఇండస్ట్రీ అది ఎవరిది? వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ పాత్ర ఏంటి? అదేవిధంగా దీంట్లో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళెవరు, వీళ్ళ ముగ్గురికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలేంటి? ఈ ల్యాండ్ని ఒకరు తీసుకొని ఇంకొకరు డెవలప్మెంట్ ఇచ్చి ఇంకొకరు డెవలప్మెంట్ తోటి ఎలా వచ్చారు? దీంట్లో ఉన్నటువంటి కర్త కర్మ క్రియ ఎవరెవరు? ఇంత పెద్ద దోపిడీ జరుగుతూ ఉంటే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఒక్కరికి కూడా ఒక్క పార్టీ కూడా దీనిపైన పోరాటం దిశగా ఎందుకు అడుగులు వేయలేదు? ఎందుకు అడుగులు వేయటానికి భయపడుతున్నారా? అసలు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మరి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరి ఈ మధ్యలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దీనిపైన చాలా వేగంగా దీనిపైన అడుగులు వేయాల్సిన పోరాడాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది, ఎందుకు మౌనంగా ఉంది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నెంబర్ 1 పాయింట్, భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాజ్యసభ సభ్యులు సీనియర్ లీడర్ అయినటువంటి లక్ష్మణ్ గారు దీనిపైన పార్లమెంట్లో మాట్లాడారు. ఐడిపిఎల్కి సంబంధించి 200 ఎకరాలు ఒక రియల్ మాఫియా జీపీఏ అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు, కాబట్టి ఆ దోపిడీని ఆపండి, ఆ దోపిడీ నుంచి ఆ ఐడిపిఎల్ భూములు కాపాడన లక్ష్మణ్ గారు పార్లమెంటు సాక్షిగా 2023వ సంవత్సరంలో దీని గురించి మాట్లాడారు. ఇది పార్లమెంట్లో ఆయన మాట్లాడినటువంటి బయట. తర్వాత బీజేపీ నేతలు తమిళసై గారిని కలిసి దీనికి ముందనుకుంటా కలిసి వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరి లక్ష్మణ్ గారు మరి బీజేపీ నేతలు మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఐడిపిఎల్లో 200 ఎకరాలు దోచుకున్నటువంటి భూ మాఫియా గురించి లేకపోతే రియల్ మాఫియా గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు మౌనంగా ఉన్నారు? లక్ష్మణ్ గారు ఎందుకు పోరాటం చేయట్లేదు? కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఎందుకు మౌనం దాల్చారు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు పోరాటం చేయట్లేదు? అంటే తెలంగాణలో నగరం నడిబొడ్డున జరుగుతున్నటువంటి భూ దోపిడీ పైన భూ మాఫియా పైన మౌనం దేనికి, మౌనం ఎందుకు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి బండి సంజయ్ గారు ప్రతి అంశానికి ప్రతి పోరాటానికి నేను అని చెప్పిన ముందుండేటువంటి బండి సంజయ్ గారి పోరాటం ఎక్కడా, ఏమైపోయింది? అలాగే అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారు ఆయన ఏమైపోయారు? మరి ఇంత పొలిటికల్గా ఒక అంశంలో ప్రజల కోసం పోరాడాల్సినటువంటి అంశంలో రామచంద్రరావు గారికి ఒక పెద్ద అడ్వాంటేజ్ అక్కడ కనపడుతూ ఉంటే, 1,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది కనపడుతూ ఉంటే, రియల్ మాఫియా చేసినటువంటి భూదందాలు ఆడ కనపడుతూ ఉంటే, ఐడిపిఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఐడిపిఎల్ భూములు లోపలికి వెళ్ళి అంతంత పెద్ద పెద్ద నిర్మాణాలు చేసినటువంటి కళ్ళకి కనపడుతూ ఉంటే మరి మౌనం ఎందుకు? దేనికోసం ఈ మౌనం? ఎవరి కోసం ఈ మౌనం? ఎందుకోసం ఈ మౌనం అన్నటువంటిది ప్రజలకి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. సరే, కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడుతున్నాయి, వాళ్ళు అప్పటి నుంచి కూడా అక్కడ ప్రజాస్వామ్య హక్కుల కోసం వాళ్ళు పోరాటం వాళ్ళు మొదలు పెడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. సరే, ఇది ఒక అంశం. అంటే ఇది బీజేపీకి సంబంధించినటువంటి సబ్జెక్టు.
ఇక కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 19 వరకు జరిగిందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? 23 వరకు జరిగిందన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చిన 23 తర్వాత ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కూడా విచారణకు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కానీ దీన్ని మైలేజ్ తీసుకోవటంలో, దీని దగ్గరకు వెళ్ళి నిరసన తెలియజేయటంలో, ఈ ఏదైతే అక్రమ నిర్మాణాల దగ్గరికి వెళ్ళి పోరాడటంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వచ్చినటువంటి పొలిటికల్ అడ్వాంటేజ్ని ఎందుకు తీసుకోవటం లేదు? మరి ముఖ్యమంత్రి గారిది ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు ఒక్కరే పోరాటం చేయాలా? మిగిలినటువంటి నాయకత్వం పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదా? లేకపోతే ఈ బిల్డర్లతోటి, ఈ రియల్ మాఫియాతోటి ఉన్నటువంటి సంబంధాలు, ఈ సంబంధ బాంధవ్యాలు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయా? లేక వాళ్ళు ప్రేమిస్తున్నటువంటి ప్రేమలో మీరు పడిపోయారా? లేక ఆ ప్రేమకి, అంటే రియల్ మాఫియా ప్రేమిస్తున్నటువంటి ప్రేమకి మీరేమన్నా బానిసలుగా మారిపోయారా? మరి ఇందులో దాగి ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటి? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజిలెన్స్ విచారణకు ఆదేశించినప్పటికీ మీ నోటి వెంట పలుకులు రావట్లేదు, మీ నోటి వెంట మాటలు రావట్లేదు, మీ పోరాటం కనపట్టలేదు. ఇది మేము గతంలో జరిగినటువంటి అవినీతిని మీరు బయట పెట్టడం లేదంటే రియల్ మాఫియా ఇచ్చినటువంటి స్వీట్లకి లేదా రియల్ మాఫియా ఇచ్చినటువంటి ప్రేమకి మీరేమైనా బాగా 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 దగ్గరయ్యారా, బందీలైపోయారా ఏంటనేటువంటిది మరి చూసుకోవాల్సిన అంశం. అంటే నగరం నడిబొడ్డున ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది దోపిడీ జరుగుతూ ఉంటే చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద భూ మాఫియా, ఇంత పెద్ద రియల్ మాఫియా, ఇంత పెద్ద దోపిడీ అనేటువంటిది ఇంతవరకు జరిగి ఉండదు. దీని మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇది విజిలెన్స్ విచారణ కంటే కూడా సిబిఐ విచారణ జరగాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే దీంట్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, దీంట్లో జరిగినటువంటి అన్నీ కూడా ఇందుట్లో మనీ లాండరింగ్ కూడా జరిగినటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సిబిఐ ఈడీ రంగంలోకి దిగి అసలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఆనందరావు లాంటి వ్యక్తులు, ఆ వ్యక్తులు వెనక ఉన్న వ్యక్తులు, ఆ వ్యక్తుల వెనక ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వెనక ఉన్నటువంటి ఇంకా బిగ్ బాస్లు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని ఎతికి వాళ్ళు చేసినటువంటి అక్రమాలని, అన్యాయాలని తోలు తీస్తే రెండోసారి ఇలాంటి దోపిడీలు, ఇలాంటి అరాచకాలు జరగకుండా ఆపగలుగుతారు. మరి అలాంటిది ఆపాలి అనంటే ఏం చెయ్యాలి? మరి అంత పెద్ద నగరం నడిబొడ్డును జరిగినటువంటి దాంట్లో మరి ప్రజలు భాగస్వామ్యం కావాలి. పొలిటికల్ పార్టీలు ఎవరైతే నిజాయితీగా ఉన్నారో, సరే దీంట్లో మీ దగ్గర ఎవరైతే వాళ్ళకి దాసోహం అయ్యారో, ఎవరైతే వాళ్ళకి అమ్ముడుపోయారో, లేదా ఎవరైతే వాళ్ళకి చెంచాగిరి చేస్తున్నారో వాళ్ళను వదిలేసేయండి. నిజంగా మీరు ఎవరైతే దీంట్లో ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం పోరాడాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం నిలబడాలి అని చెప్పని మీరు ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు వెళ్ళి పోరాడండి. ఎవరైతే అక్కడ మీడియా వెళితే దాడులు చేసేటువంటి పరిస్థితి, ఎవరైనా నిజంగా ఒక వ్యక్తులు ఎవరైనా లేదా పొలిటికల్ పార్టీనో లేకపోతే ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు అక్కడ పోయి ఏంటి ఇదనే ప్రశ్నించే పరిస్థితి ఉంటే ఇంతలో రాళ్ళు తీసుకొని ఇసిరేసి కొడుతున్నారనంటే, ఒక భయభ్రాంతులు గురి చేస్తున్నారంటే అసలు ఏం జరుగుతుంది? అసలు అక్కడ సైన్యం ఏంటి, ప్రైవేట్ సైన్యం ఏంటి, ఒక రౌడీలేంటి, గ్యాంగ్స్టర్లేంటి, గన్నులేంటి, కత్తులేంటి, అసలు ఏం జరుగుతుంది? ఆ లోపల జరుగుతున్నటువంటి దానిపైన ఖచ్చితంగా యాక్షన్ జరగాల్సిందే. ఆ యాక్షన్ జరిగేంత వరకు ప్రభుత్వ భూములు, ప్రజల భూములు వాళ్ళకి మళ్ళీ వెనక్కి వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ కలిసి పోరాడాల్సినటువంటిదే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఒక్కసారి అసలు లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటిది పార్లమెంట్ లో బయట, అట్లాగే బీజేపీ నేతలే మరి అసలు ఎక్కడికి వెళ్ళారు అంటే ఇన్ని వేల బిజీగా ఉన్నారేమో. ఒకసారి బయట లక్ష్మణ్ గారు బయట ప్లే చేయండి. On the land given to IDPL by the then AP government in Hyderabad. Now the unit became sick and it is learned that few individuals claiming to be GPA holders have encroached on an extent of 200 acres of land. Obviously, the land grabbers have been targeting a huge extent of lands that are under the control of public sector undertakings. I urge the respective ministries to take stringent action to save the precious lands which are meant for the larger public welfare and nation building. Thank you, sir. Thank you. On the land. రాజ్యాంగం పట్ల న్యాయ వ్యవస్థ లక్ష్మణ్ గారిని ఈ విషయంలో అభినందించాలి.
ఆయన స్వయంగా పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తబట్టి ఒక చర్చగా కొనసాగి దీనిపైన ఒక అడుగులు ముందుకు వేసింది. సరే, ఇది ఆయన దాని తర్వాత కంటిన్యూటీ ఉండాల్సింది. ఇప్పటికైనా లక్ష్మణ్ గారు వారు చేసినటువంటి పార్లమెంట్లో ఆయన లేవనెత్తినటువంటి అంశంతో 200 ఎకరాలు కబ్జా గురవుతుంది, జీపీఏ పేర్లతోటి వాళ్ళు దోచుకుంటున్నారని ఏదైతే మాట్లాడారో దాని స్టాండ్ తీసుకొని ఇప్పుడు ఆ A2A హోమ్ ల్యాండ్స్ దగ్గర జరిగినటువంటి అక్రమాలని లేకపోతే ఆ పక్కన కడుతున్నటువంటి నిర్మాణాలని తక్షణం ఆపివేసే విధంగా తక్షణం ఒక పోరాటాన్ని మొదలుపెట్టి ఆపివేయాలి. అది కదా చేయాల్సినటువంటి బాధ్యత. ఓకే, సరే, అంతవరకు ఆయన్ని అభినందించాల్సిన అంశమే. అట్లాగే బీజేపీ లీడర్ తమిళసై గారిని కలిసి వచ్చిన తర్వాత మాట్లాడారు అనుకుంటా, ఆ బయట కూడా. అట్లా పబ్లిక్ ఇప్పుడు మాట్లాడినటువంటి పబ్లిక్ బైట్స్, మనం గ్రౌండ్ లో మాట్లాడినప్పుడు పబ్లిక్ మాట్లాడారు, పబ్లిక్ బైట్స్ ప్లే చేయండి. రాజ్యాంగం పట్ల న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకి గౌరవం ఉండాలంటే ఖచ్చితంగా ఈ కబ్జాలు ఎవరైతే పూనుకుంటున్నారో ప్రభుత్వ అధికారులు గాని రాజకీయ ప్రజా ప్రతినిధులు వీళ్ళందరూ కూడా కుమ్మక్కైతేనే ఇలాంటి కబ్జాలు జరుగుతాయి. ఇలాంటి కబ్జాలని ఉక్కు బాధంతో అనసాలి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వాళ్ళ మీద చర్య తీసుకుని వాళ్ళని కట్కటాల వెనకాల పంపించినప్పుడే రాజ్యాంగం పట్ల న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం ఉంటది. అలాంటి ఒక మంచి ఇష్యూని తీసుకుని ఈ రోజు మహా టీవీ వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం, ప్రజల గొంతుకును నొక్కేయటమే. ఇలాంటి గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకున్న మహా టీవీ వారికి అభినందనలండి. అలాగే మీ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీడియా పైన దాడి అనేది ప్రజాస్వామ్యం పైన దాడి. తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారు, ఆర్డీఓ ఏం చేస్తున్నారు, డిఆర్ఓ ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నారు, ఎలా కట్టారు అనేది అధికారులను టార్గెట్ చేస్తే, జీతాలు తీసుకుంటున్న వారిని మనం టార్గెట్ చేస్తే అప్పుడు ఈ విషయాలు బయటపడతాయి. బాగా చెప్పాడు. అధికారులు ఏం చేస్తున్నారు, ఏం గాడిదలుగా వస్తున్నారా లేదా గాడిద పొళ్ళు తవ్వుతున్నారా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న ప్రజల దగ్గర నుంచి రేపు అడుగుతారు. అంటే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే గతంలో ప్రభుత్వం అంటే విచిత్రం ఏంటంటే ఈ కేసులో 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వం ఉన్న కేసీఆర్ గారు కూడా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టున్నారు. ఐడిపిఎల్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, దాన్ని కాపాడండి అని. అంటే ఆయన ప్రభుత్వం ఉండి ఆయన ప్రభుత్వంలో ఈ అన్యాక్రాంతం అవుతున్నాయని ఆయన కేంద్రానికి లేఖ రాశాడంటే రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా వివాదం జరిగినా కానీ మన చేతులకి మట్టి అంటుకోకూడదు, మన చేతులకి మరక రాకూడదు అనే ఉద్దేశంతో ఆయన తెలియజేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ లేఖ రాసింది, బీజేపీ పార్టీ పార్లమెంట్లో మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరి రేపొద్దున ఎంక్వైరీ జరిగి ఇదంతా కూడా ఈ 200 ఎకరాల ఐడిపిఎల్ ల్యాండ్ అని తేలితే దీంట్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసినటువంటి నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు వచ్చేసినాయి, వాళ్ళు జేబులో వేసుకొని పారిపోతారు. మరి కస్టమర్ల పరిస్థితి ఏంటి, అందుట్లో ఉన్న కొనుక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. సరే, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఎవరైతే కట్టారో వీళ్ళని అరెస్ట్ చేస్తారు, తోలు చేస్తారు, ఓకే. మరి పబ్లిక్ ఏంటి, అది కదా పాపం. సరే, అది చిన్నది సాహితీ, ఇది ఇట్లాంటిది అసలు ఏముంది, అసలు దీంట్లో ఏముంది, దాంట్లో మిస్యూజ్ ఆఫ్ ప్రాపర్టీస్, మిస్యూజ్ ఆఫ్ మనీ, ఇదే అట్లా కాదు కదా. ఇందులో ముఖ్యంగా అండి సర్వే సంబంధించి ఓవర్ ల్యాపింగ్ వల్ల ఇది జరిగిందని చెప్పి ఓవర్ ల్యాపింగ్ అనేది సృష్టించారు దీంట్లో సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరో తెలుసు, దీన్ని ఎలా అమ్మారో తెలుసు, ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్ళినాయి అనేటువంటిది, ఎవరెవరు ఎంతెంత తీసుకొని ఫైల్స్ క్లియర్ చేశారు, దీనికి ఎవరెవరు ఒత్తిళ్లు పనిచేసినాయి, ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేటువంటిది కూడా త్వరలోనే విత్ ఎవిడెన్స్ తోటి, విత్ ప్రూఫ్స్ తోటి మనం బయట పెడతాము. ఇందుట్లో ఏమీ సందేహం వలదు. వంశీ గారు కవిత ఆరోపిస్తున్న నేపథ్యంలో, మాధవరం కృష్ణారావు కవిత ఆరోపిస్తున్న నేపథ్యంలో కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎక్కడ దీన్ని ఖండించకపోవడం, ఇక్కడ ఇందుట్లో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఎంత ఉంది అనేది ఒక పాయింట్. రెండోది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇందుట్లో కవిత గారి పాత్ర ఉందా, లేక మాధవ కృష్ణారావు గారి పాత్ర ఉందా, లేక మరొక లీడర్ల పాత్ర ఉన్నాయా అనేటువంటిది అది వేరు. అదేదన్నా నిజంగా వాళ్ళకి సంబంధించిన ఎక్కడన్నా ఉంటే ఉండుండొచ్చాము, లేదా వాళ్ళ ఇంటర్ఫీరెన్స్. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరస్తులు. అంటే డెవలప్మెంట్కు తీసుకొని
జనరల్గా డెవలప్మెంట్కి 70-30, 70-35 ఉండేది. 55-45 ఇప్పుడు అలా ఉంది సార్. ఇప్పుడు ఇది అసలు ఇది వేరే కోణం, దీని ఆధారాలు కూడా చూపిస్తాను. అట్లా ఉండదులేండి మరి. సరే, ఇప్పుడు ఏదన్నా కానీ దీనికి సంబంధించిన దాంట్లో ఎవరి పాత్ర ఉన్నా, ఎంత పెద్ద నాయకుడి పాత్ర ఉన్నా, ఎంత పెద్ద లీడర్ల పాత్ర ఉన్నా కూడా ఇవన్నీ కూడా రేపు ప్రజల ముందుకు రావాల్సినటువంటివే, ప్రజలు ప్రశ్నించాల్సినటువంటివే, ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటివే. కాంగ్రెస్ పార్టీ కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో చాలా స్ట్రైట్గా పోరాటం చేయాల్సిందే, యాక్షన్ సీరియస్గా తీసుకోవాల్సిందే. అందుకని మనం కూడా సేవ్ 200 acres at IDPL దాంతో మనం కూడా దీన్ని క్యాంపెయిన్ లాగా రన్ చేయటం, దీనిపైన ఇందులో ఇంకో వార్త కూడా వస్తుంది వంశీ గారు. మీకు హిల్ట్ దానికి మీకు మేము పూర్తి మద్దతు ఇస్తాం, ఈ అంశంలో మీరు సైలెంట్ గా ఉండండి అని కూడా చర్చలు నడుస్తున్నాయని చెప్పని విపక్షాలు. మంచిదే కదా. అంటే అప్పుడు ఏమైంది, దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ప్రచారం జరిగింది. ప్రజలు అప్పుడు దాన్ని ఎలా స్వీకరిస్తారు? ఇది ప్రచారం అయ్యి ఉండిద్ది అంతే. ఎందుకనంటే ఇటు ముఖ్యమంత్రి గారు అట్లాంటప్పుడు విజిలెన్స్ విచారణకు ఆదేశించరు కదా. విజిలెన్స్ విచారణకు ఆదేశించారనంటే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి, దాని మీద ఎంక్వైరీ చేయడానికి. మరి అలాంటిది లేనప్పుడు విజిలెన్స్ విచారణకు ఆదేశించరు, ఆటోమేటిక్గా కింద ఇంటర్నల్గా అండర్ గ్రౌండ్లో దీనికి సంబంధించి లాలూచి జరిగింది. అజిత్ గారు అన్నట్టుండరు. అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి గ్రౌండ్ లో మొత్తానికి మీరు IDPL భూముల దగ్గర మీ పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు, అక్కడ ఏంటి ఏమంటున్నారు, అసలు ప్రజల అభిప్రాయం ఏంటి, మీకేమనిపించింది? వంశీ గారు, అంటే ఇక్కడ IDPL భూములకు సంబంధించి దాదాపు అందరికి కూడా తెలిసిందే 890 ఎకరాలు, అది కూడా నగరం నడిబొడ్డున. జనరల్ గా IDPL అనేది వంశీ గారు ఒక రకంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక ప్రముఖ స్థానంలో నిలబెట్టిన కంపెనీ వంశీ గారు IDPL. ఆ రోజు ప్రతి ఇంట్లో కూడా భాగస్వామ్యమైన కంపెనీ, ప్రతి మందు గాని, ప్రతి ఈవెన్ అంటే మెడికల్ కి సంబంధించి ప్రతిదీ కూడా మన జీవితాల్లో పెనవేసుకున్న IDPL ఈ రోజు హైదరాబాద్ అనేది డ్రగ్స్ ఇటు మెడికల్ రాజధానిగా రావడం అని అంటే IDPL కారణం. ఆ సందర్భంగా IDPL నిర్మాణానికి అనేక మంది కూలీలు ఇక్కడికి వచ్చారు వంశీ గారు. వాళ్ళు కొంతవరకు కూడా చిన్న గుడిసెలు వేసుకొని ఆ రోజు IDPL ని వాళ్ళు నిర్మించారు. ఆ నిర్మించిన వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం ఇందిరానగర్ లో మనం ఉన్నాం. అదే విధంగా పక్కన శ్రీనగర్ ఉంటుంది. ఇది ఒకవైపు. మరోవైపు దాదాపు ఈ 890 ఎకరాల్లో హై రైజ్ బిల్డింగ్స్ దాదాపు 2 సంవత్సరాల నుంచి వస్తున్నాయి వంశీ గారు. అంటే బిల్డింగ్స్ కనిపించాయి మాత్రమే, కనిపించనివి అనేకం. అంటే దాదాపు ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్ని కూలగొట్టి ఒక రకంగా IDPL మెయిన్ బిల్డింగ్ వెనక నుంచి మొత్తం కూడా కబ్జాలు చేసుకొని ఎవరెవరు అంటే పెద్ద భూ రాబందుల చేతుల్లో ఉన్న ఆ కబ్జా భూములు వంశీ గారు, ఆ కబ్జా భూముల్ని కాపాడడం కోసం వాళ్లే ఒక రకంగా ఒక తప్పుడు ప్రచారం. అంటే ఇందిరానగర్ లో ఆ రోజు IDPL నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలకు సంబంధించి వాళ్ళు ఉంటున్న 40 గజాలు 50 గజాలకు సంబంధించి వీటిని ఆక్రమణలుగా వాళ్ళు ప్రచారం చేస్తూ వాళ్ళ ల్యాండ్స్ అన్నింటినీ కూడా కాపాడుకుంటూ అది బయటకు పొక్కకుండా ఇక్కడ పేద ప్రజల్ని రెచ్చగొట్టుకుంటూ పేద ప్రజల మీద వాళ్ళు అభాండాలు వేస్తూ నడుస్తున్న పరిస్థితి వంశీ గారు. దీనికి సంబంధించి ఇప్పుడు హిల్స్ వచ్చింది కాబట్టి మొత్తం ఈ 890 ఎకరాల IDPL ల్యాండ్ ఏదైతే ఉందో అది సరే IDPL కి సంబంధించి ఎంప్లాయీస్ కి కొంతమందికి ఇచ్చారు. అదే విధంగా ఆ రోజు IDPL నిర్మాణంలో పాలు పంచుకున్న వాళ్ళు వీళ్ళని వదిలేసి మిగిలిన భూమి మొత్తం కూడా ఈ రోజు హిల్ట్ పాలసీ ద్వారా, ఎందుకంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమి, అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమి మళ్ళీ ప్రజలకే చెందాలి. హిల్ట్ పాలసీ ద్వారా ఏదైనా కన్వర్షన్స్ కానీ దానికి సంబంధించి మొత్తం ప్రజలకే చెందాలి అనేది ఒక అభిప్రాయం ప్రజలందరిలో వస్తున్న నేపథ్యంలో ఒకవైపు అంటే గత ప్రభుత్వ సర్కారు హయాంలో 59 జీవో ద్వారా అనేక మంది ఆ పాత రికార్డులు తీసుకొచ్చి రికార్డులు ట్యాంపర్ చేసి 100 ఎకరాల భూమిని వాళ్ళ పేర్ల మీద రాసుకున్నారు వంశీ గారు. అంటే దాదాపు 200 ఎకరాల భూమి IDPL లో అన్యాక్రాంతమైంది. అదే అంటే గత గవర్నమెంట్ లో అదంతా చేసుకొని చాలా లీగల్ గా డాక్యుమెంట్ సృష్టించుకొని ఇప్పుడు వాటిని మొత్తం కూడా డెవలప్మెంట్ కి ఇచ్చి హై రైజ్ బిల్డింగ్స్ ఆల్రెడీ అనేక చోట్ల ఫ్లాట్లు కూడా అనేక మంది కొనుక్కున్నారు వంశీ గారు. అది పూర్తి కాకముందే ఆ ఫ్లాట్స్ కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అంటే అటువైపు వినియోగదారులు నష్టపోయారు, ఇక్కడ IDPL నిర్మాణం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిర్మాణం చేసిన వాళ్ళు నష్టపోయారు. మధ్యలో వచ్చిన ఈ గద్దలు రాబందులు మొత్తం కూడా భూముల్ని కనుక్కొని వెళ్ళిపోతున్నారు. ఆ నేపథ్యంలోనే మనం అంటే మహా న్యూస్ ఫస్ట్ నుంచి కూడా దీనికి సంబంధించి మీరు ఫస్ట్ IDPL కి సంబంధించి రైజ్ చేశారు. ఆ సందర్భంగానే ఎక్కడ ఏం జరుగుతోందని వెళ్ళినప్పుడు A కన్స్ట్రక్షన్స్ వంశీ గారు, అది చాలా దారుణము. 36 ఎకరాల్లో దాదాపు 18 ఎకరాలు పూర్తిగా IDPL భూమి, మరో 18 ఎకరాలు ఇటు అంటే జనాలకు కొన్నోళ్లకు అనుమానం రాకుండా అటు ప్రాగా టూల్స్ నుంచి వాళ్ళు
మొత్తం కూడా పాసేజ్ పెట్టేసి అటు నుంచి తీసుకొచ్చి ఐడిపిఎల్ భూమిలో బిల్డింగులు కట్టారు వంశీ గారు. ఆ కట్టిన బిల్డింగులకు సంబంధించి కవర్ చేయడానికి వెళ్ళిన మహా న్యూస్ మీద నిన్న దాడి చేశారు. ఆ దాడి చేయడంలో చాలా విచిత్రం ఏంటంటే వంశీ గారు అక్కడ మొత్తం అంటే ఐడిపిఎల్ 36 ఎకరాల్లో కడుతున్న హై రైజ్ టవర్స్ కు సంబంధించి చుట్టూ ఎవరైతే ఉన్నారో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ నడుస్తోంది వంశీ గారు. వచ్చిన వాళ్ళ మీద గన్ను లెక్క పెట్టడానికి గానీ లేదా వచ్చిన వాళ్ళ రాళ్ళేసి కొట్టడానికి గానీ చుట్టుపక్కల పోలీసులు ఎవరు అటువైపు రాకుండా ఉండడానికి గానీ అతి పెద్ద రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం కూడా దానికి కాపలాగా ఉన్నారు వంశీ గారు. కాపలాగా ఉండి ఆ 36 ఎకరాలు అనేది ఇప్పుడు బిల్డింగ్స్ కట్టారు కాబట్టి కనిపిస్తోంది. కట్టని అనేక ఎకరాల భూమి ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి పరిశోధన జరగాలి. ఎందుకంటే గిల్ట్ పాలసీలు ఆల్రెడీ వేరే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి 200 ఎకరాలు 300 ఎకరాలు ఇలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటే అసలు ఆ భూమి ఆ రోజు ప్రజల భూమి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందాల్సిన భూమి. దీనికి సంబంధించి ఈ రోజు ఏ వాడు మహా న్యూస్ మీద చేసిన వాస్తవిక దాడి నేపథ్యంలో ఈ రోజు మనం ఇందిరానగర్ లో ఇక్కడ మనం డిబేట్ చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా దాన్ని గర్హించారు వంశీ గారు. మొత్తం కూడా నగరికి అందరం కూడా మేము వస్తాము, ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఏంటి అసలు వాళ్ళు ఎవరు భూముల్ని కబ్జా చేసుకుని ఎదురు దాడులు ఏంటి అని అనేది వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా రేపు దానికి సంబంధించి అక్కడికి వెళ్తున్నాం వంశీ గారు. ఓకే అండి, ఎన్ని గంటలకు వెళ్తున్నారు ఏంటి? రేపు 10 గంటలకి ఇక పబ్లిక్ వస్తామంటున్నారు. అక్కడికి వెళ్ళి అసలు ఐడిపిఎల్ భూములు వాళ్ళు ఎలా స్వాధీనం చేసుకుని జనాలకు అమ్ముతారు. రేపు నష్టపోయిన జనాలందరూ కూడా మా పక్కనే కదా అక్కడ కనిపించేది. మా పేరు మీద వాళ్ళు మళ్ళీ మాకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా అంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలందరూ కూడా అక్కడికి వస్తారు. రేపు 10 గంటల నుంచి అక్కడికి వెళ్ళి చూస్తాము. ఎందుకు రానియరు, అదేమన్నా వాళ్ళ భూమి ఐడిపిఎల్ భూమి మా భూమి అని చెప్పి అంటున్నారు. ఓకే, రైట్ అండి, రైట్ ఐస్ గారు, రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్రేక్ తీసుకున్నాం.